గ్రేటర్ సిటీలో అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది. లింగంపల్లి, గచ్చిబౌలి, కుత్బుల్లాపూర్, మియాపూర్, మాదాపూర్, చందానగర్లో భారీగా జల్లులు పడుతున్నాయి. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం పడుతోంది. సంగారెడ్డి, కరీంనగర్, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో వర్షం పడుతోంది. మరో 48 గంటలు సిటీకి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. నిన్నటి వరకు హై టెంపరేచర్లతో అల్లాడిన పబ్లిక్ కు ఈ వర్షాలు వేడి నుంచి రిలాక్స్ నిచ్చాయి. గ్రేటర్ సిటీలో వర్షం, రెయిన్ అలర్ట్స్ పై మరింత సమాచారం చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, సిటీలో ఎక్కడెక్కడ వర్షం పడింది? ఎస్ అపర్ణ, ఇన్ని రోజులు కూడా ఎండలతోటి సమస్యపోయినటువంటి ప్రజలకి ఇదొక చాలా తీపి వార్తనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా ఇంట్లో ఉండలేక బయటికి రాలేక విపరీతమైన ఎండలు, బయటకు వస్తే విపరీతమైనటువంటి ఉక్కపోత, దాంతోపాటు వడగాలులు, ఈ సమస్యలతోటి ప్రజలు ఇన్ని రోజులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అయితే ప్రస్తుతం అర్ధరాత్రి నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంతో పాటు గ్రేటర్ హైదరాబాద్లో కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. అయితే మనం ముఖ్యంగా హైదరాబాద్లో చూసుకుంటే మాత్రం ముఖ్యంగా సికింద్రాబాద్, అల్వాల్ ఆ ప్రాంతంలో నైటు 3 గంటల ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడింది. మరోవైపు చూసుకుంటే వనస్థలిపురం, ఎల్బీ నగర్, హైట్ నగర్ ఈ ప్రాంతంలో కూడా అక్కడ కూడా సేమ్ అదే ఈదురుగాలతో కూడినటువంటి ఉరుములు మెరుపులతోటి వర్షం పడటం జరిగింది. అయితే ఈ క్రమంలో ఈ తెల్లవారుజామున కూడా వర్షంలో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ ఇప్పుడు పోలీసులు ఇంతకు ముందే దాన్ని అక్కడ నుంచి వెహికల్స్ని తీసేయడం జరిగింది. అయితే దాంతోపాటు సిటీలో మరి చూస్తే హైటెక్ సిటీ ప్రాంతంలో హైటెక్ సిటీ, మియాపూర్, ఇటు చూసుకుంటే గచ్చిబౌలి, మణికొండ, దాంతోపాటు కూడా బంజారా హిల్స్, అమీర్పేట, యూసఫ్గూడ ఇలాంటి ఏరియాల్లో రాత్రి 3 గంటల ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడటం జరిగింది. దాంతో ఈదులుగా కూడా చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది. అయితే మొత్తం మీద హైదరాబాద్ సిటీ వరకు చూసుకుంటే మాత్రం ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా ఈ ఎండలు ఎప్పుడు తగ్గుతాయి అనుకున్నటువంటి సందర్భంలో దాంతోపాటు నిన్న కాక మొన్న మనం రోహిణి కార్తె అనుకున్నాము. రోహిణి కార్తెలు కూడా ఎండలు చాలా విపరీతంగా ఉంటాయి. పెద్దలు కూడా మనకు ఒక చెప్తూ ఉంటారు, రోహిణి కార్తెలో రోడ్లు పగిలే ఎండలు మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి 15 రోజులు ఎలా గడుస్తాయి అనుకున్న సందర్భంలో సడన్గా ఒక్కసారిగా వాతావరణం మారిపోవడం జరిగింది. యాక్చువల్గా భారత వాతావరణ శాఖ మనకి చెప్పిన దాని ప్రకారం ఈ రాబోయే 3 రోజులు కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు తగ్గుదల మాత్రం ఏముండదు. కానీ ఈ 3 రోజుల తర్వాత వచ్చే 4 రోజులు ఈ ఉష్ణోగ్రతలు అనేవి 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గుతాయి. కానీ ఈ 3 రోజులు మాత్రం ఉష్ణోగ్రతలో ఎలాంటి తగ్గుదల ఉండదని చెప్పేసి భారత వాతావరణ శాఖ చెప్పింది. కానీ ఈసారి మాత్రం భారత వాతావరణ శాఖ అంచనాలు కొంచెం తప్పాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాతావరణం ఒక్కసారిగా విభిన్న పరిస్థితుల్లోకి వచ్చేసింది. నైటు అర్ధరాత్రి నుంచి తెలంగాణ వ్యాప్తంగా కూడా పలు చోట్ల ఈ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు చూసుకుంటే ఈ వర్షపాతం అనేది హైదరాబాదు ప్రజలకు ఒక తీపి కబురు అని చెప్పుకుంటే, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో చూసుకుంటే రైతాంగానికి మాత్రం ఇది చాలా చేదు వార్తని చెప్పుకోవచ్చు ఈ అకాల వర్షము. ఎందుకంటే ఇప్పటికే కూడా జిల్లాలలో కొంచెం ధాన్యం కొనుగోలులో కొంచెం ఆలస్యం జరుగుతుందని చెప్పేసి ఇప్పటికే రైతులు కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఒక్కసారిగా అకాల వర్షం రావడంతోనే ఎక్కడికక్కడ కళ్ళల్లో ధాన్యం ఆరబోస్తున్నారు. వాళ్ళు కొంచెం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అంతేకాదు ఇప్పుడు ఈ సీజన్లో రైతులందరికీ కూడా మామిడి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఇవన్నీ పంట చేతికి వచ్చి ఉంటుంది. వాళ్ళు ఆరుగాలం కష్టపడి ఆ పంటను పండించి చివరికి చేతికి వచ్చిన దగ్గరికి సరికి ఈ ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు పడేసరికి జిల్లాలలో ఆ మామిడి అనేది చాలా ఎక్కువ ప్రాంతాల్లో రాలిపోతూ ఉంటుంది. అందులోనూ కూడా ఈ మామిడి పెద్దగా రేటు ఉండట్లేదని చెప్పేసి ఇప్పటికే రైతులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దానికి తోడు ఈ అకాల వర్షంతో ఈదురుగాలతో కూడా చాలా చోట్ల మామిడి కూడా రాలిన పరిస్థితిగా మనకు తెలుస్తుంది. ఒకసారిగా మనం ఈ జిల్లాలలో వర్షపాతం అనేది మనం ఒకసారిగా చూసుకుంటే సిద్దిపేట జిల్లా ముస్త్యాలలో అధికంగా మనకి 12.3 సెంటీమీటర్లతోటి సిద్దిపేట జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. దాంతోపాటు మనం చూసుకుంటే మహబూబ్ నగర్ జిల్లా బూత్పాల్ మండలంలో 11 సెంటీమీటర్లు, నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేటలో 8.4 సెంటీమీటర్లు, మహబూబ్ నగర్లో 7.5, నల్గొండ జిల్లా గుంటపల్లిలో 6.2, దాంతోపాటుగా మహబూబ్ నగర్ జిల్లా కొత్త మొల్గర్లో 11 సెంటీమీటర్లు, అదేవిధంగా పల్పర్లో 10, భూత్పూర్లో 10, నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేటలో 8.8, వనపర్తి జిల్లా అమరచింతలో వచ్చేసి 8.6, మహబూబ్నగర్ టౌన్లో చూసుకుంటే 7.5, సిద్దిపేట జిల్లా అంగడ కృష్ణాపూర్లో 6.5, నల్గొండ జిల్లా డిండిలో మనకు 6.2, సంగారెడ్డి జిల్లా హత్నూరులో 6 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా దర్పల్లిలో 5.4, వికారాబాద్ జిల్లా దౌలతాబాద్లో 5, కామారెడ్డి జిల్లా దోమకొండలో 5, సదాశివనగర్లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే ఈ వర్షపాతం మీద రైతులు మాత్రం చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ఇంతకుముందు చెప్పినట్టుగానే మనకి ఈ వర్షపాతం అనేది చాలా
రైతులకి కళ్ళెంట దుఃఖం మిగిల్చిందని మనం చెప్పుకోవచ్చు. దీంతోపాటు కూడా వాతావరణ శాఖ మరొక నివేదిక రిలీజ్ చేసింది. అది రాబోయే 48 గంటల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి కూడా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు దాంతోపాటు మనకి ఇవి 50 నుంచి 60 కిలోమీటర్ల వరకు కూడా ఈదురుగాలు అనేవి వేస్తాయి వచ్చే 48 గంటల పాటు. మరి తర్వాత ఈ 2 రోజుల తర్వాత వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుందో మనం చూస్తూ వేచి చూడాల్సిన పరిస్థితి. యాక్చువల్గా అయితే వచ్చే నెల 5, 6 వరకు కూడా మనకి నైరుతి ఋతుపవనాలు చాలా లేటుగా వస్తాయి, ఈసారి కొంచెం లేట్ అవుతాయని వాతావరణ శాఖ మనకి చెప్పిన పరిస్థితి. కాకపోతే ఇప్పుడు వాతావరణం అనేది ఒక్కసారిగా చేంజ్ అవడంతో జిల్లాలో ఉన్న రైతులు అయోమయంలో పడ్డారు. అంటే ఇప్పటికే కొంచెం కళాలలో ధాన్యం సేకరణలో ఇది అవడం వల్ల సో తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో మాకు కొనాలి, మాకు అన్యాయం చేయొద్దని రైతులు ఇప్పటికే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా మామిడి రైతుల పరిస్థితి, అదేవిధంగా మొక్కజొన్న రైతుల పరిస్థితి కాబట్టి సో ఓవరాల్గా మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 48 గంటల్లో ఈదురుగాలతో కూడినటువంటి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఉన్నాయి. ముఖ్యంగా సిటీలో కూడా అదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా ఆఫీస్కి వెళ్ళేటువంటి ఉద్యోగస్తులు, స్టూడెంట్స్, ముఖ్యంగా చూసుకుంటే పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఈవినింగ్ టైంలో ఆ చెట్ల కింద ఎట్టి పరిస్థితులు నుంచవద్దు, ముఖ్యంగా భారీ హోర్డింగ్స్ కింద నుంచవద్దు. దాంతోపాటు కూడా అర్ధరాత్రి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. సో పబ్లిక్ చాలా జాగ్రత్త వహించాలని చెప్తున్నారు. సాయంత్రం పరిస్థితుల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, హోర్డింగ్స్ కింద ఉంచొద్దని పదే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్లో ప్రస్తుతం పరిస్థితి చూసుకుంటే మాత్రం అర్ధరాత్రి పడినటువంటి వర్షానికి ఉదయం పూట చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. చాలా చోట్ల వీళ్ళు ఉద్యోగస్తులు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళే టైం ఇది. సో మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి ఇంతకు ముందు వరకు కూడా కొన్ని చోట్ల హైదరాబాద్లో ఇంకా వర్షం కంటిన్యూ అవుతూనే ఉంది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే 48 గంటల పాటు కూడా వాతావరణం అనేది చాలా చల్లగా ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. సో ట్రాఫిక్ జామ్ అనేది 2 రోజుల పాటు కూడా ఉంటుంది కాబట్టి పబ్లిక్ కూడా అధికారులకు సహకరించాలని అధికారులు పదే చెప్తున్నారు. సో ఫైనల్గా ప్రజలు ఈ 48 గంటల పాటు జాగ్రత్త వహించాలని పదే చెప్తున్న పరిస్థితి. అపర్ణ.